హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో మష్రూమ్ కర్రీ చేస్తున్నాము. ముందుగా మష్రూమ్స్ని తీసుకుని దానిపైన ఉన్న స్కిన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న ముక్కలు పక్కనే ఒక బౌల్ తీసుకుని దానిలో కొంచెం వాటర్ తీసుకుని దానిలో వేసుకోవాలి. ఆ తర్వాత టొమాటోలు తీసుకుని వాటిని కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని దానిలోనే కొంచెం జీడిపప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేయాలి. వేసిన తర్వాత వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం పసుపు, సాల్ట్, కారం కూడా వేసుకోవాలి. వేసుకుని వాటన్నిటిని కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత దాంట్లో మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ని వేసి ఆ పేస్ట్ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర పౌడర్ కూడా వేయాలి. జీలకర్ర పౌడర్ కూడా దానిలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసి దాన్ని కూడా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మష్రూమ్స్ కూడా వేసుకుని అవన్నీ బాగా కలిసే విధంగా దాన్ని కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత దాని మీద మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత దాంట్లో వాటర్ మనం వేయవసరం లేదు, వాటర్ వస్తుంది, ఆ వాటర్తోనే మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి కలిపి దించేస్తే వేడి వేడి మష్రూమ్ కర్రీ రెడీ. దాన్ని వేడి అన్నంలో వేసుకొని తింటే